హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ఎండిసి సంస్థ వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాలకి వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తున్నారు. ట్రైనింగ్లో 18,000 ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక 30,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అప్లై చేయొచ్చు. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. సో చాలా మంచి నోటిఫికేషన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు, మిస్ అయితే మాత్రం చాలా బాధపడతారు. సో కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్ఎండిసి లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది ఈ నోటిఫికేషన్ గురించే వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. అంటే ఏపీ తెలంగాణతో పాటు మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా. సో కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. ఇక్కడ వేకెన్సీస్ కూడా మనకి పర్వాలేదు, ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ సీరియల్ నెంబర్లో ఫీల్డ్ అటెండర్ అని చెప్పేసి ట్రైనింగ్ అని చెప్పేసి ఇచ్చారు కదా, మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. ఈ ఫీల్డ్ అటెండర్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క పోస్ట్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. వేకెన్సీస్ వచ్చేసి ఏ డివిజన్లలో వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే మిడిల్ పాస్ ఆర్ ఐటీఐ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మిడిల్ పాస్ అంటే మీరు జస్ట్ మినిమం 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. మీరు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ మీకు రాకపోవచ్చు ఆపర్చునిటీ అనేది. సో దాంతోపాటు ఇక్కడ మనకి మెయింటెనెన్స్ అసిస్టెంట్కి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించి అంటే 10th పాటు ఐటీఐ విభాగంలో ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ విభాగంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి వచ్చేసేమో భారీ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. వీటికి వెల్డింగ్, ఫిట్టర్, మెషినిస్ట్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్కి సంబంధించి విభాగాల్లో ఐటీఐ పాస్ అని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డిప్లొమా వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లొమా చేసిన వాళ్ళకు వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా మనకి ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాలు వచ్చేసి 86 అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి పోస్టుల వారిగా వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోకండి. ఇక్కడ మనకి మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా, మీకు ట్రైనింగ్ వచ్చేసి మీకు మినిమం ఫస్ట్ 12 monthsలో వచ్చేసి 18,000 రూపీస్ స్టైఫండ్ అనేది పే చేస్తారు. నెక్స్ట్ 6 months వచ్చేసి 18,500 మీకు రెగ్యులరైజేషన్ అనేది చేస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత. అప్పుడు మీకు బేసిక్ పేనే 18,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 30,000కి పైగానే సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years వరకే జనరల్ వాళ్ళు. ఓబీసీ వాళ్ళకి +3 years యాడ్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు +5 years యాడ్ చేసుకోండి. ఆ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కల్పిస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. మిగతా పోస్టులకు కూడా దాదాపుగా ట్రైనింగ్ పీరియడ్లో 18,000కి పైగానే సాలరీ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు దాదాపుగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పే స్కేల్ ప్రకారం అయితే సాలరీ ఉండడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 14th June వరకు అయితే టైం ఉంది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఫీజు కూడా చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 150 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సెలక్షన్ ఎలా చేస్తారంటే ఈ యొక్క ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి మీకు
ఫస్ట్ లెవెల్ టెస్ట్ అంటే ఫస్ట్ మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ లాగా ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటి అంటే ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది ఈ యొక్క ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాలకి. సో మిగతా ఉద్యోగాలకి ఏంటి అంటే మీకు ఎగ్జామినేషన్తో పాటు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ దీనికి సంబంధించి ఫీల్డ్ అటెండర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. ఇందులో మీకు జీకే అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి టాపిక్స్ మీద 70 మార్క్స్కి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే న్యూమరికల్ అండ్ రీజనింగ్ అబిలిటీకి సంబంధించి సబ్జెక్ట్స్ నుంచి 30 మార్క్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. సో మిగతా పోస్టులు ఉన్నాయి కదా, సో వాటికి వచ్చేసి ఏంటి అంటే పార్ట్ 1లో వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు 30 మార్క్స్, మిగతా వచ్చేసి సేమ్ ఉంటుంది జీకే అండ్ న్యూమరికల్ అండ్ రీజనింగ్ అబిలిటీకి సంబంధించి. సో ఈ విధంగా ఇక్కడ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక సెకండ్ లెవెల్ టెస్ట్లు ఏంటి అంటే ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అని చెప్పాను కదా. సో ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి మీకు డీటెయిల్ సిలబస్ కావాలంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి వెళ్ళి ఆ యొక్క డీటెయిల్ సిలబస్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక ఎన్ఎండిసి లిమిటెడ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్, ఇదే వెబ్సైట్ నుంచి మనము అప్లై చేసుకోవాలి. ఇంకా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాలేదు, 25th మే నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు ఆ రోజు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను స్టెప్ బై స్టెప్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. సో లైక్ చేసి కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నాకు కూడా తెలుస్తుంది. ఇదే వెబ్సైట్లో మనకి ఇక్కడ అప్లై లింక్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మనము అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసేసుకోవచ్చు. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్ఎండిసి లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మన హైదరాబాద్లోనే మనకి ఒక సంస్థ అనేది ఉంది. మనకి పోస్టింగ్ వచ్చేసి మాత్రం ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే లొకేషన్స్ ఇచ్చారో కిరందల్ కాంప్లెక్స్లో 86 ఉన్నాయి ఫీల్డ్ అటెండర్ పోస్టులు. అలాగే బచేలి కాంప్లెక్స్లో 38, ధోనిమలై కాంప్లెక్స్లో 27. ఈ విధంగా ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు పోస్టుల వారీగా. కాబట్టి మనకి పోస్టింగ్ వచ్చేసి ఫస్ట్ అక్కడ ఇస్తారు, తర్వాత మనము ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. మన హెడ్ ఆఫీస్ మాత్రం హైదరాబాద్లో అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తక్కువ క్వాలిఫికేషన్స్ అంటే 7th క్లాస్ అలాగే ITI 10th క్లాస్ ఇలాంటి అర్హతలతో మీరు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పొందేటువంటి జాబ్ అనేది పొందేటువంటి ఆపర్చునిటీ. సో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ లింక్, అప్లై లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్స్ అనేవి చెక్ చేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఫ్రెండ్స్ మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. MBA, MCA, MA సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.